నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రకాశం బ్యారేజీపై కృష్ణమ్మ పర్వలను ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిండుకొండల బ్యారేజీ ఉందంటూ హర్షం. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించండి, అధికారులకు సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ భద్రతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన. మాజీ సీఎంను ప్రమాదంలోకి నెట్టేందుకు కూటమి ప్రయత్నం చేస్తుందని ఆరోపణ. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, అవగాహన కల్పించిన కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. విజయవాడలో నిర్వహించిన చేనేత దినోత్సవాన్ని ముగించుకుని తిరిగి ఉండవల్లి వెళ్తూ సీఎం చంద్రబాబు మధ్యలో ఆగారు. ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగి బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పర్వాలను ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. దీంతో పలువురు సందర్శకులు సీఎంతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణమ్మకు జలకల రావడం చూసి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పర్యావరణ మార్పులపై రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక తుది ముసాయిదాపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై విరివిగా అవగాహన పెంచాల్సిన అవసరాన్ని సూచించారు. వాతావరణ మార్పులపై డాక్యుమెంటరీ రూపొందించడంతో పాటు విద్యార్థులకు అనేక అంశాలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించడం వల్ల అందరిలోనూ అవగాహన పెరుగుతుందని అన్నారు. ప్రజలకు సరైన సమయాన్ని అందించేందుకు డాష్ బోర్డ్, మొబైల్ యాప్లను ఉపయోగించాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అవసరమైనప్పుడు భద్రత పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. జగన్ అధికారం నుంచి దిగిపోయినా ఆయనపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ నివేదిక రాకముందే జగన్ సెక్యూరిటీని ఉపసంహరించారని అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్ నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీని తీసివేశారని, ఆ రోడ్లోకి విచ్చలవిడిగా అందరినీ అనుమతించారని వివరించారు. కూటమి కార్యకర్తలను పంపించి ఆ గేటు వద్ద గొడవలు చేయించారని, ఆభాసు పాలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి భద్రతను గాలికి వదిలేసి ఆయన్ను ఏదో ఒక విధంగా ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో, కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని, Z+ సెక్యూరిటీ ఇచ్చామని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని, ఆ సెక్యూరిటీ కూడా ఎంత ఉందయా అంటే 986 మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి 986 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ రోజున ఆయనకున్నది 139 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే 986 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. ఏంది విచిత్రం, ఇంతమంది అవసరం ఆయనకి, మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రిగా దిగిన తరువాత కూడా
ఆయన నెల్లూరు వెళ్ళారు, ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు, ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు. నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ, ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ, ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి తోసుకుంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా, మీరు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్టు రాకోకుండానే, సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్టు రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు. ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు. ఈ రోడ్లోకి అందరినీ ఎలవ్ చేశారు. విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, కూటమి కార్యకర్తల్ని ఇక్కడికి పంపించారు. పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు, అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు, అన్యాయంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు. ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చిపోతే తప్ప ఈ పార్టీ ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత, మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దాంతోపాటుగా హోంమంత్రి గారి పక్కన అట పెట్టండి, ఈయన పేరు లోకేష్ గారు, నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు. Z+ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్? Z+ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్? దాని ఏమంటే ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే Z+ భద్రత 58 మందితో సెక్యూరిటీ, 2 ఎస్కాట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు, బుల్లెట్ ప్రూఫ్లు. చూడండి, ఆయన నిన్న ట్వీట్ చేశాడు. భీమడోలు మండలంలోని 44 ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను నిబంధనలు అనుసరించి నిర్వహిస్తామని భీమడోలు మండల విద్యాశాఖాధికారి భాస్కర్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా, మండల విద్యాశాఖాధికారులు ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 1వ తేదీన విడుదల చేసిన నేపథ్యంలో ఓటర్ల జాబితాను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా భీమడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్ బుధవారం భీమడోలు హైస్కూల్ ని సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ప్రధానోపాధ్యాయులు అహ్మద్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ కుమార్ మాట్లాడుతూ, గురువారం భీమడోలు మండలంలోని మొత్తం 44 మండల పరిషత్ ప్రాథమికోన్నత జడ్పీ ఉన్నత పాఠశాలలో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల్లో గెలుపొందిన కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ది జరుగుతుందని అన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని ఎన్నికల విధి విధానాలను ఎంఈఓ భాస్కర్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ నెల 1వ తారీఖున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కొత్త కమిటీలను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మండలంలో ఉన్నటువంటి 44 పాఠశాలల్లో ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. తదుపరి 5వ తారీఖుని ఈ వాటర్ లిస్టుని, ఫైనల్ వాటర్ లిస్టుని కూడా అందరికి అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి పాఠశాలలోనూ కూడా, అలాగే సచివాలయాల్లోని, గ్రామ పంచాయతీల్లో కూడా ఈ వాటర్ లిస్టుని అందుబాటులో ఉంచడం జరిగింది. మరి 8వ తారీఖుని ఈ ఎలక్షన్స్ ప్రతి పాఠశాలలోనూ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ కి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఇది పాఠశాల అభివృద్ధి కొరకు ఉపాధ్యాయులతోటి కలిసి పనిచేసేటువంటి కమిటీలు. వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంది. పాఠశాలకు కావాల్సినటువంటి వనరులు, అలాగే ప్రజల నుంచి ఈ ఉపాధ్యాయ సహకారము, వీటన్నిటితో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఈ కమిటీలన్నీ కూడా కృషి చేస్తాయి.
ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతికి 3 సభ్యులు చొప్పున దీంట్లో ఎన్నుకోబడతారు. ఈ 3 సభ్యుల్లోనూ 2 ఖచ్చితంగా మహిళలే ఉంటారు. అదేవిధంగా ఈ 3లో ఒకరు ఎస్సీ ఎస్టీ, అలాగే మరొకరు బీసీ, మరొకరు ఓసీ నుంచి ఎన్నిక కాబడతారు. అలాగే ప్రతి తరగతిలోనూ కూడా తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఇందులో ప్రధానంగా తల్లికి అవకాశం ఇవ్వబడుతుంది. ఈ విధంగా ప్రతి తరగతిలోనూ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు ఓటర్లుగా 3 సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి ఫారం అవసరం ఉంది. మొత్తం ఎన్ని తరగతులు అయితే ప్రతి స్కూల్లోనూ ఉన్నాయో అన్ని తరగతుల నుంచి 3 సభ్యులు చొప్పున ఎన్నుకోబడి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఆ పాఠశాలకు 2 సంవత్సరాల కాల పరిమితితో పనిచేయబడుతుంది. ఎక్కడైతే 15 కంటే ఈ ఓటర్లు తక్కువ మంది ఉంటారో అక్కడ అందరూ కూడా సభ్యులుగా వ్యవహరించడం జరుగుతుంది. మరి మన భీమడోలు మండలంలో ఈ 44 పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎంపిక అనేది జరుగుతుంది. ఇందులో 15 రోజుల కంటే తక్కువ ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి స్కూల్స్ 11 ఉన్నాయి. ఈ 11లోనూ ఉన్నటువంటి సభ్యులు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లుగా వ్యవహరించడం జరుగుతుంది. వీరి నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రేపటితోటే భీమడోలు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ కమిటీల నియామకానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ప్రధాన ఉపాధ్యాయులకి అన్ని విషయాలను కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు చక్కగా కమిటీ నియామకం జరుగుతుందని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కోరేది ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఒకరు తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యి ఆ సభ్యులుగా కానీ ఓటు హక్కును వినియోగించుకోవడం కానీ చేయవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.